జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకవైపున ప్రజా సమస్యలపై పోరుబాట అంటూ ఆయన నేను జనంలోకి వస్తానంటున్నాడు. నిన్ను భరించలేమయ్యా జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వరుసను రాజీనామా చేస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి దేనికంటే ఆయన వచ్చేది ఏం చేస్తాడు? వచ్చి అందరు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు, అందరు రాజీనామా చేస్తున్నారు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఎవరిని ఓదార్చడానికి ఏం లేదట. మీ పార్టీ వాళ్ళని ఓదార్చడానికి కూడా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు సైలెంట్గా ఇంట్లో కూర్చో. అది అంటే ఎందుకని అంటారు? ఆయన జనాలు బయటకు వస్తే కనుక ఏమవుతుంది అంటారు? అసలుకి ఆయన వస్తున్నాడని చెప్పగానే రాజీనామాలు ఎందుకు పెరిగిపోయినాయి అంటారు? అసలుకి వచ్చి ఏం చేస్తావు? నువ్వు బయటకు వచ్చి ఏం చేస్తావు? నువ్వు రాజీనామాలు ఆపలేవు. ఏం చెప్ప ఒక కార్యకర్తను కూడా నువ్వు కాపాడుకోలేవు. నువ్వు రాజకీయ నాయకుల్ని కాదు, మీ నాయకుల్ని ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు, ఎవరిని కాపాడుకోలేవు. ఏం చూసి నీ ఎమ్మటుంటారు? అంటే ఎందుకని నమ్మకం లేదంటారా ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి మీద? దేనికి నమ్మకం? ఎవరికి నమ్మకం లేదు. ప్రజలకే నమ్మకం లేక ఓట్లు వేయలేదు. వాళ్ళ నాయకులు కూడా నమ్మకం లేదు. నమ్మకం ఉంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి ఓడిపోయినా కానీ ఈ నియోజకవర్గాలలో తిరిగి, వాళ్ళ ఓడిపోయిన నియోజకవర్గాలలో తిరిగి వాళ్ళు పనులు చేయొచ్చు కదా మళ్ళీ గెలవాలంటే. వాళ్ళకే నమ్మకం లేక వాళ్ళ నియోజకవర్గాలు తిరగట్లేదు, పని చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. మా నాయకుడే మేలకుండా కూర్చుండే పదాల పట్ట మేమేం చేస్తాం? బయటకు వచ్చాను వాళ్ళే రావట్లా. నువ్వు వచ్చి ఏం చేస్తావు? అంటే ఇప్పుడు నిన్న వచ్చారు కదా రైతు ధర్నాలు అంటూ వచ్చారు కదా, ఎలా చూడాలంటారు? మరి రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? నిన్న ధర్నాలు ఎవరున్నారండి? ఎవరన్నా రైతున్నారు? అసలు రైతులు ఎవరన్నా కనపడ్డారా? మీ వైసీపీ నాయకులు మీ వైసీపీ కండవాలు వేసుకొని తప్పితే రైతు కండవ వేసుకొని రైతు ఒకళ్ళనే కనపడి రైతు మాట్లాడిన మాటలు ఎవడు ఏం లేదు. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ వైసీపీ నాయకులు తప్పితే ఎవరు లేరు. అంతా రైతులు ముసుగులో వచ్చి ధర్నా చేసి ఏం ఉద్ధరించడానికి మీరు బయటకు వచ్చారా? ఏం ఉద్ధరించడానికి బయటకు వచ్చారు మీ నాయకులు? నువ్వేం ఉద్ధరించడానికి బయటకు వస్తావు? ఏం లేదు. నెలకొండ ఇంట్లో ఈ నాలుగేళ్ళు సైలెంట్గా కూర్చో. జగన్మోహన్ రెడ్డి టీవీ చూసుకుంటా, చంద్రబాబు నాయుడు చేసే మంచి పనులు టీవీలో చూసుకుంటా కూర్చోవటమే. నువ్వు అంటే అప్పుడన్నా కదలకుండా కూర్చుంటాడు అంటారా? నువ్వు ముందు నేర్చుకో. బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చే ముందు ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది నేర్చుకో. లోకేష్ బాబుని చూసి నేర్చుకో ముందు. లోకేష్ బాబు వాళ్ళ తండ్రి సీఎం ఉండి, ఆయన ఒక మంత్రి అయి ఉండి కూడా ఎట్లా మెదగాలి, ఎట్లా చేయాలి, రాష్ట్రంలో ఏం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడుతున్నాడు. యువకాలంలో బాగా నేర్చుకున్నాడు. ఎవరితో ఎట్లా మెలగాలి, ఎవరితో మాట్లాడాలని. మా తండ్రి సీఎం అని కూడా అతను కూడా లేదు. ఒక సామాన్య కార్యకర్తలాగా అతనికి ఇచ్చిన మంత్రి పదవి అతను చేసుకొని పద్ధతిగా ఉంటున్నాడు. లోకేష్ బాబుని చూసానా నేర్చుకో. పవన్ కళ్యాణ్ చూసానా నేర్చుకో. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూసి మురిచిపోతున్నాడు. ఇట్లాంటి నాయకుడి దగ్గర నేను ఒక డిప్యూటీ సీఎం ఉంటున్న అదృష్టం, ప్రజలకు మంచి మనిషి, మళ్ళీ 10 ఏళ్ల పాటు ఆయన సీఎం ఉండాలని ఆయనే కోరుకుంటున్నాడు. ప్రజలు కోరుకుంటున్నాడు, ఆయన కోరుకుంటారు. అంతకంటే కావాల్సింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముందు నేర్చుకో. ఎట్లా మాట్లాడాలి, ప్రజల్లోకి వచ్చి ఏం చేయాలి, ఏం మంచి పనులు చేయాలి. నువ్వు ముందు ఒకటే వినపం. మీ ఓడిపోయిన నాయకులకి, ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఒకే సూచన ఇవ్వు. మీరు ఓడిపోయారని ఇళ్లలో కూర్చోగాక నాలాగా మీ నియోజకవర్గాలు ఓడిపోయిన నియోజకవర్గాలు వెళ్ళి వాళ్ళని తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు ఏందో కనుక్కోండి. కష్టాలు ఉన్నాయంటారుగా జనాలకి. కష్టాలు ఉంటాయి కనుక్కొని చూసుకొని ఫైట్ చేయండి. వాళ్ళ మీద, అధికార పార్టీ మీద పత్తి చేయండి. గెలిచిన వాళ్ళ మీద పత్తి చేయండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి. ప్రతి ఇంటి నుంచి ప్రశ్నించే గొంతు రావాలి నాకు. ఒక వీడియో కావాలి ప్రతి ఇంటి నుంచి నాకు అంటున్నాడు కదా. ఏ వీడియో కావాలి? చంద్రబాబు ప్రశ్నించే వీడియో కావాలి. ఏమని పెంచుతా? ఆయన ఏం చేయకపోతే ప్రశ్నిస్తా. అందరికి అవకాశం లేకుండా ఆయన చేస్తున్నాడు. ముందు మొత్తం ఆయన చేస్తా. ఎవరితో ఏం మాట్లాడుకు ఇది లేదు. వాళ్ళకి నువ్వే ఇంట్లో కూర్చొని పరదాల పట్ట కూర్చొన్నావు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని భజన చేసుకుంటున్నావు. కానీ ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? వాళ్ళు మాట్లాడడానికి ఏముంది జగన్మోహన్ రెడ్డి? ముందు నువ్వు నేర్చుకో. పవన్ కళ్యాణ్ని చూసి, చంద్రబాబు నాయుడు చూసి, లోకేష్ బాబుని చూసి మొత్తం నేర్చుకో. ముందు జనంలోకి వచ్చి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మెదగాలి, ప్రజలతో ఎలా మిన్నమై మళ్ళీ మనం ఏమన్నా మంచితనాన్ని ఎలా వాటర్ని మనల్ని ఎలా మెలుచుకోవాలనేది సంపాదించుకో. అంటే ఇప్పుడు మీరు పదే పరదాలు అంటున్నారు. మరి ఆయన జనవరి 3వ వారం నుంచి జనంలోకి వస్తాను అంటున్నాడు. అప్పుడు కూడా ఉంటాయి అంటారు ఈ పరదాలు? ఇంకా పరదాలు లేవేం లేదు. పరదాలు కట్టేవాడు పరదాలు కట్టాలంటే ఎవడో కావాలి కదా. పరదాలు కట్టేవాళ్ళు లేదు, ఏం లేదు. నువ్వు సామాన్యుడి కార్యకర్తలాగా నువ్వు రావటమే బయటికి. వచ్చినా ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? నీ వల్ల అయ్యే పనే కాదు. నిన్నెవడు నమ్మడు. కొట్టి ఇంట్లో కూర్చోబెట్టుకుండా ఇంకా నీకు ముందు జనాలలో ఎలా మెదగాలని నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. అంటే చీకొట్టేలాగా నన్ను ఎక్కడ చూసినా సరే సీఎం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం సీఎం? పరదాల పాట సీఎం, మాజీ సీఎం అంటారు. ఇప్పుడు సీఎం అని ఎవడంటాడు? ఎవడన్నా మైండ్ ఉండడు సీఎం అంటారు. ఆయన సీఎం కళ కన్నా అయిపోయింది. ఇంకా లేదు, నీకు ఛాన్స్ లేదు.
2019తోనే క్లోజ్. అది అంటే ఆయన అంటే అడిగింది ఒక్క ఛాన్స్ కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చారనుకోవాలంటారా? ఒక్క ఛాన్స్ అడిగా, ఆ ఒక్క ఛాన్స్ కూడా ఆయన చూసి కాదు ఇచ్చింది. వాళ్ళ తండ్రి ఏదో మంచి పనులు 4 మంచి పనులు చేశాడంటే అప్పుడు అవన్నీ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులకి ఆయనకి ఇచ్చారు అవకాశం అన్నారు. బిడ్డలు వాళ్ళ అమ్మ పుస్తకం పట్టుకొని తిరిగింది, నా బిడ్డ నేను భర్తను బాగొట్టుకున్నాను, మరిదిని బాగొట్టుకున్నాను, నా బిడ్డను కాపాడండి మీరే, నా బిడ్డ మీ చేతిలో పెడతానని చెప్పి వాగ్దానాలు చేసి ఆమెను నెట్టేయడం ముంచి ఆమె కొడుకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంటే ఓటేయడానికి భయపడి బాబాయ్ లాగా నన్నాడు చంపుతాడని వెళ్ళి లండన్లో కూర్చుంది ఆమె. మీ తల్లే భయపడుతుంటే జనం మైపడరా. చంద్రబాబు నాయుడు గారు ఏమంట పెట్టాడో సైకో అనేది నిజం చేశావు జగన్మోహన్ రెడ్డి. ఆ సైకో అంటాం దానికి కారణం కూడా చెప్పాలంటే మీ అమ్మ భయపడి బాబాయ్ లాగా నన్ను హత్య చేస్తాడని చెప్పి సొంత తల్లి కడుపును పుట్టి పాలిచిన తల్లే భయపడి లండన్ వెళ్ళిపోయి ఓటు వేయకుండా. ఇంక ప్రజలు ఎవరు వేస్తారండి ఓటు ఆయనకి భయపడి? అంటే మరి ఆయన ఏ ధీమాతో చెబుతున్నాడు అంటారు? ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం తొందరలోనే పడిపోతుంది, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, ఈ లోపు మనం ప్రజల మధ్య ఉండాలనే మాట అయితే చెప్తున్నాడు కదా ఆయన. పడిపోద్దని ఆయన పడిపోయాడు, ఆయన పార్టీ పడిపోయింది, ఆయన ఇంట్లో సతకలు పడిపోయాడు. పడిపోవటం అన్నమాట కళ. పవన్ కళ్యాణ్ కూడా పక్క నుండి ఆయన ఎంతో సహకరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు, నన్ను ఏడగొట్టి చంద్రబాబు నాయుడు పెద్ద ఒక ఇదిగా చూసుకుంటున్నాడు, నన్ను ఎక్కడ తక్కువ చేయట్లేదు, నన్ను బాగా చేస్తూ ప్రజలకు బాగా మంచి చేస్తున్నాడు. అలాంటి నాయకుడి దగ్గర నేను పనిచేయడం గర్వకారణం. 10 ఏళ్ళ పాటు ఆయనే ఉండాలి, నా అనుభవం పెరగాలి, ఆయన దగ్గర నా అనుభవం పెరగాలి, నేను నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ అంటే నువ్వు ఎందుకు అనలేకపోతున్నావు? జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక సీఎం డిప్యూటీ సీఎం అయ్యండి, ఆయన ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకోవడం వల్ల తప్పేం లేదు, నువ్వు నేర్చుకో. ముందు నువ్వు ఎలా మాట్లాడాలి నేర్చుకో. నిన్ను చూసి మీ తల్లి నీకు ఓటేయడానికి భయపడితే ఆ ఓటేసింది ఆంధ్రప్రదేశ్లో 2000 ఓటేసింది, అసలు ఓటేయడానికే భయపడింది. ఇవన్నీ తీసి పక్కన పెడితే గనక జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశాడు, నేను అధికారంలోకి వస్తే విద్యుత్ రేట్లు తగ్గిస్తా అన్నాడు, తగ్గికుండా ఎక్కిస్తున్నాడు ఒక్కొక్కళ్ళకి అనే మాట అయితే అంటున్నాడు కదా. ఆ విద్యుత్ ఛార్జెస్ పెరిగిన దాని మీద యుద్ధం చేయబోతున్నాడు అంట త్వరలో. మళ్ళీ దాన్ని ఎలా చూడాలంటారు? ఏంది ఆయన పెంచినవి ఆయనే తగ్గిస్తాడు. వచ్చి చంద్రబాబు నాయుడు ఏం పెంచలేదు, ఎక్కడ పెంచాడు? ఇంకా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. తగ్గించే పనే, పెంచే పనే లేదు కానీ తగ్గించే పనే. కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి ఏం చేయలేవు, నువ్వు పెంచినవి అల్లాడి చేస్తున్నారు. ఇప్పటికి వేల కోట్లన్నీ నువ్వు ముందు ఆయన 2019లో గెలవగానే చంద్రబాబు నాయుడు కరెంటు మీద దృష్టి పెట్టాడు, నువ్వు దేని మీద దృష్టి పెట్టావు? నువ్వేం పెట్టలా, నువ్వు ఉండవే పెంచేశావు, ప్రజల మీద భారం బాగా దిద్దావు నిత్యన.